బుటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బీజేపూర్ కాంకేర్ అడవుల్లో మావోయిస్టులను బుటకపు ఎన్కౌంటర్ చేయడానికి నిరసిస్తూ మచిలీపట్నంలోని బస్టాండ్ ఎదురుగా నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బుటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బీజాపూర్ కాంకేర్ అడవుల్లో మావోయిస్టులను బుటకపు ఎన్కౌంటర్ చేయడానికి నిరసిస్తూ మచిలీపట్నంలోని బస్టాండ్ ఎదురుగా నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు నంబాల కేశవరావును ఆసుపత్రి నుండి తీసుకువచ్చి బుటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదులుగా ఎన్కౌంటర్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇలాంటి దాడులు చేయడం ఏమైనా చర్యగా భావించామని అన్నారు. బుటకపు ఎన్కౌంటర్లు ఆపాలని కోరారు. ఆదివాసులకు జీవించే ఉందని ఈ బుటకపు ఎన్కౌంటర్ పథకం ప్రకారమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి 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 జోహార్ జోహార్ వ్యతిరేకించండి వ్యతిరేకించండి నిన్న ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 27 మందిని ఎన్కౌంటర్లో చంపినట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. అయితే నంబాల కేశవరావు గారిని తను ఒరిస్సా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి కాల్చి చంపినట్టుగా అనేక ఆధారాలు ఉన్నాయి. కనుక ఇది బూటకపు ఎన్కౌంటర్ అని మేము భావిస్తూ ఉన్నాం. కనుక ఈ బూటకపు ఎన్కౌంటర్ ఏదైతుందో దీన్ని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2004 జనవరి నుంచి ఇప్పటిదాకా ఆపరేషన్ కగార్ పేరుతో దాదాపు 540 మందిని ఆదివాసీలని మావోయిస్ట్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లో చంపేస్తూ ఉంది. దీన్ని ఆపాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ 4 లేఖలు రాసింది. మేము 6 నెలల కాలం కాల్పుల విరమణ కూడా పాటిస్తాం, శాంతి చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటించినారు. దేశంలో మేధావర్గం అంతా కూడా చర్చలు జరపాలని కోరింది. అయినా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా 2026 మార్చి నాటికి మేము ఈ దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని ప్రకటిస్తూ ఈ బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగిస్తూ ఉంది. మేము కోరేటువంటిది ఈ హత్యల్ని ఆపండి. మీరు ఇవాళ ప్రభుత్వం ఏది కూడా శాస్త్రం కాదు. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు నక్సలిజం అనేటువంటిది ఒక శాంతి భద్రతల సమస్య కాదు. ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి అంశం. ఈ దేశంలో పీడన ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం, అణచివేత ఉన్నంతకాలం ఖచ్చితంగా మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానంతో పనిచేసేటువంటి పార్టీలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, నక్సలిజం ఉంటుంది. దీన్ని ఎవరు కూడా రూపాపడం సాధ్యం కాదు. వాళ్ళ గతంలో పోలీస్ అధికారులు నిజంగానే ఎన్కౌంటర్లో ఎవరైనా మరణిస్తే ప్రకటించే వాళ్ళకి ఇవాళ డైరెక్ట్గా ఈ దేశం యొక్క రక్షణ మంత్రి మొత్తం హోమ్ మినిస్టర్ ఇవాళ కేశవరావు గారు చనిపోయారని వాళ్ళ ప్రకటించి వాళ్ళ విజయం సాధించామని వాళ్ళ విరవీగుతా ఉన్నారు. ఇది ఎంతో కాలం ఆగదు, ఇది ఎంతో కాలం నడవదు. ఇది మీరు శాస్త్రం కాదు. కనుక ఈ ఆపరేషన్ కగార్ అన్ని కూడా ఆపండి. ఆపరేషన్ కగార్లో చనిపోయినటువంటి అన్నిటి మీద న్యాయ విచారణ జరిపించాలా, ఆపరేషన్ కగార్ని ఆపాలి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద, బూటకపు ఎన్కౌంటర్ మీద మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి ఎవరైతున్నారో ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారిని బూటకపు ఎన్కౌంటర్లో చంపిన దాని మీద తక్షణం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఇవాళ ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ నారాయణపూర్ అడవులలో మొత్తం కూడా రక్తం ఏరులై పారుతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా 16 నెలల నుంచి భారతదేశంలో ఒక హత్యాకాండ కొనసాగుతూ ఉంది, ఒక మారణ హోమం కొనసాగిస్తూ ఉంది ఈ బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వము. ఇవాళ మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఈ దేశ పౌరులు మావోయిస్టులు అనేవాళ్ళు ఈ దేశ పౌరులు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం ద్వారానే ఈ దేశంలో ఉన్నటువంటి 80% ప్రజలకు న్యాయం జరుగుద్దని ఆ సిద్ధాంతం
ప్రాంతాన్ని నమ్ముకొని వాళ్ళు అడవి మార్గాన్ని బట్టి అడవులలో ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ ఏ రకంగా కూడా ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించినటువంటి వాళ్ళపైన హత్యాకాండ కొనసాగిస్తున్నారు. 16 నెలల కాలంలో ఇవాళ 500 పైచులకు ఆదివాసీల పైన మావోయిస్టుల పైన ఎన్కౌంటర్ ఎంత మాత్రం కాదు, అవి బూటకు ఎన్కౌంటర్లో హత్యలను కొనసాగిస్తూ ఇవాళ ఫాసిస్టు ప్రభుత్వం సింగిల్ వేస్తూ ఉంది. ఒకటే చెప్తా ఉన్నాము, ఇవాళ 2025 మార్చి కల్లా నక్సలిజాన్ని అంతమొందిద్దామని ఏదైతే అమిత్ షా కలలు అంటున్నాడో ఇవి కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే ఎక్కడైనా ప్రపంచంలో మొత్తము అసమానతలు, ఆకలి, దారిద్ర్యం, పీడన ఉన్నంత కాలము నక్సలిజం అనేది ఉంటుంది. ఆ యొక్క మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం వెలుగులోనే ఇవాళ ఒక సైద్ధాంతిక ఆలోచనని నమ్ముకొని ఆ సిద్ధాంతం ప్రకారము ఈ దేశంలో ఏదైతే బూటకు ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల ద్వారా ఈ యొక్క ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి ఆ మార్గాన్ని ఎన్నుకున్నటువంటి మావోయిస్టులని వల్ల బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరించదలుచుకున్నాం. అనేక సార్లు వల్ల మావోయిస్టు పార్టీ వాళ్ళు చర్చలకు ఆహ్వానించారు, కానీ ఏ రోజు కూడా చర్చలకు ఆహ్వానించకుండా ఏకదాటిగా దాడులు చేస్తూ అడవిని మొత్తం జల్లడబడుతూ ఇవాళ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా పట్టుకొచ్చి బూటకు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఈ దేశం పైన టెర్రరిస్టులు 26 మందిని చంపేస్తే 4 పట్టుకోనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశ పౌరులైనటువంటి ఈ దేశ సంపద కోసము, ఈ దేశ ప్రజల కోసము, ఈ దేశంలో గడుస్తున్నటువంటి దోపిడీ పీడన కోసము పోరాడుతున్నటువంటి నక్సలిజాన్ని అంతమొందిస్తామని మావోయిస్టులు ఇది ఖచ్చితంగా నేరము. ఈ దేశంలో నేరస్తులు ఎవరైనా ఉన్నారంటే, ఈ దేశంలో టెర్రరిస్టులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బీజేపీ మోదీ షా ప్రభుత్వమే. ఇప్పటికైనా తమ ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకొని సత్వరమే మావోయిస్టు పార్టీతోని శాంతి చర్చలకు వాళ్ళని ఆహ్వానించాలి. ఇది శాంతి భద్రతల సమస్య కాదు, ఆకలి సమస్య, దారిద్ర్యం సమస్య, అసమానతల సమస్య. కాబట్టి వెంటనే తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని మావోయిస్టులని శాంతి చర్చలకు ఆహ్వానించి ఈ హత్యాకాండను ఆపేయాలని మేము కోరుచున్నాం.